వాయిదా పడబోతుందంటే అవునని అనిపిస్తోంది. విఎఫ్ఎక్స్తో సహా కొన్ని కీలక పనులకు సంబంధించి కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో హరిహర వీరమల్లు వాయిదా పడే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని నిర్మాతలు వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇటు తిరుపతిలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంటు వాయిదా పడే అవకాశాలకు సంబంధించి చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. ఓవైపు థియేటరికల్ బిజినెస్ పూర్తి కాకపోవడంతో ప్రొడ్యూసర్లు కూడా టెన్షన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో డిప్యూటీ సీఎం అలాగే హరిహర వీరమల్లు నటుడు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పారితోషికాన్ని ప్రొడ్యూసర్కు తిరిగి ఇచ్చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే భారీ అంచనాలు ఊహాగానాలున్న నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తామంటున్నారు నిర్మాతలు. సినిమా రిలీజ్ను మరికొంత కాలం పాటు వాయిదా వేసే ఆలోచనలో ప్రొడ్యూసర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. జూలై మొదటి వారంలో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. రిలీజ్ వాయిదా పడితే కనుక ఓటీటీ డీల్ కూడా రద్దయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అయితే నిర్మాత ఇబ్బందులను చూసి రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ను ప్రెస్టీజియస్గా తీసుకున్నారు పవన్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లుకు సంబంధించి అనేక అంచనాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. తాను తీసుకున్న పారితోషికాన్ని నిర్మాత ఏం రత్నంకు తిరిగి ఇచ్చేసినట్లు ప్రకటించారు. తద్వారా మరోసారి తన ఉదారతను చాటుకున్నట్టుగా తెలుస్తోంది. సినిమా నిర్మాణంలో జాప్యం, నిర్మాతపై పడిన ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. హరిహర వీరమల్లు చిత్రం 2020లో అధికారికంగా ప్రారంభమైంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కొంత భాగం చిత్రీకరణ కూడా జరుపుకున్నారైతే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం, తర్వాత జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించింది. ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టడంతో సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ప్రజాసేవకే తన తొలి ప్రాధాన్యతమంటూ చెప్పుకొస్తున్నారు పవన్ కళ్యాణ్. షూటింగ్కు పూర్తి సమయం కూడా కేటాయించలేకపోయారు. ఈ క్రమంలో సినిమా పూర్తి చేసే బాధ్యతను ఏం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ తీసుకొని మిగిలిన భాగాన్ని ఇటీవల పూర్తి చేశారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ కూడా అంచనాలు వచ్చాయి. అయితే జూన్ 12న రిలీజ్ కావాల్సిన హరిహర వీరమల్లు ప్రస్తుతం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘకాలం సెట్స్ పైన ఉండడం వల్ల నిర్మాణ వ్యయం కూడా గణనీయంగా పెరిగింది. ఇది నిర్మాత ఏం రత్నంపై అదనపు ఆర్థిక భారాన్ని మోపింది. ఈ పరిస్థితులను అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ తాను అడ్వాన్స్గా తీసుకున్న పారితోషికం మొత్తాన్ని కూడా నిర్మాతకు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. నిర్మాత శ్రేయస్సును కోరే నటుడిగా పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం సినీ వర్గాల్లో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లుకు సంబంధించి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం ఆసక్తిని రేపుతోంది. మా సినిమా ప్రతినిధి శ్రీపాల్ ప్రస్తుతం నాతో జాయిన్ అవుతున్నారు. శ్రీపాల్, హరిహర వీరమల్లుకు సంబంధించి తాజా అప్డేట్స్ అందుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంబంధించినటువంటి రెమ్యునరేషన్ని నిర్మాతకు తిరిగి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు సినిమా రిలీజ్కు సంబంధించి నిర్మాతలు ఎలాంటి అప్డేట్స్ ఇస్తున్నారు? సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందనుకోవచ్చా? ఈ సినిమా హరిహర వీరమల్లు ఇది కోవిడ్ టైంలో స్టార్ట్ అయిన సినిమా. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి నలుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా పవన్ కళ్యాణ్ మొదట్లో ఒప్పుకున్నప్పటికీ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా క్రిష్ దర్శకత్వంలో అయితే చేయడం జరిగింది. ఒక పెద్ద కెమెరామెన్, పెద్ద డైరెక్టర్ తో కలిసి. ఎందుకంటే ఏఎం రత్నం గారు కూడా గతంలో చాలా సినిమాలు, పెద్ద సినిమాలు నిర్మించి అప్పటికీ మంచి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితికి ఆయన బిజీ అవడము, ఇది ఆర్థిక భారాన్ని మోసిన విధంగా ఒక వైట్ ఎలిఫెంట్ లా తయారైందని చెప్పి కూడా పలువురి దగ్గర తెలిసి ఈ సినిమా ప్రెస్టీజియస్ గా మొత్తానికి జనసేన ఒక అధికారంలో వచ్చిన తర్వాత కూడా, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఆయన టైం ఇచ్చి కూడా అదే పిఠాపురం, విజయవాడలో కూడా కొంతవరకు షూటింగ్ చేసి కూడా సినిమా ఫినిష్ చేయగలిగారు. ఈ సినిమా ఫినిష్ చేసిన తర్వాత సగ భాగం కొంతమేర అయితే క్రిష్ డైరెక్షన్ చేసినప్పటికీ ఆ తర్వాత జ్యోతి కృష్ణ ఏం రత్నం గారు వాళ్ళ అబ్బాయి డైరెక్షన్ చేశారు. ఆ తర్వాత క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల తను బయటికి పోయానని కూడా చెప్తున్నారు. కానీ ఎక్కడ అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు. క్రిష్ వెళ్ళిన తర్వాత ఇతను మళ్ళీ ఇప్పుడు ఈ జ్యోతి కృష్ణ వచ్చినప్పటికీ సినిమా ఎట్టకేలకు పూర్తి చేసినప్పటికీ కూడా ఫ్యాన్స్ అయితే చాలా కాలం నుంచి, ఎందుకంటే అతను రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇంతవరకు ఒక సినిమా కూడా రిలీజ్ కాకపోవడం, ఆ తర్వాత అదే ప్రెస్టీజియస్ గా ఒక ఘనంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి కూడా ఆ ఫ్యాన్స్ కావచ్చు,
ఇటు ఆంధ్రాలో కూడా ఒక పెద్ద సెలబ్రేట్ చేసుకున్న ఒక పండగ వాతావరణాన్ని అని చెప్పేసి కూడా అనుకున్నారు. ఎందుకంటే సినిమా రిలీజ్ అయితే ప్రెస్టీజియస్ గా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే తీసుకున్నప్పటికీ కానీ ఇప్పుడు రిలీజ్ అవ్వకపోవడం అయితే చాలా మంది చాలా ఇబ్బందిగా గురయ్యి ఎందుకంటే ఒక నిరాశతో అయితే ఉన్నారు. ఎందుకంటే ఈ హరిహర వీరమల్లు ఎందుకంటే చాలా సార్లు గతంలో 2-3 సార్లు ఎక్కడ అధికారికంగా ప్రకటించినప్పటికీ కానీ ఈ అధికారికంగా 12వ తారీఖు రిలీజ్ చేస్తానని చెప్పి ఇప్పుడు మళ్ళీ రిలీజ్ వాయిదా అనేసరికి కూడా చాలా మంది నిరాశ చెందడం జరుగుతుంది. ఎందుకంటే సెన్సార్ కూడా స్లాట్ బుక్ చేసి సెన్సార్ కూడా చేయలేకపోయారు. ఈ నెల 8న తిరుపతిలో జరగాల్సిన ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా ఎందుకంటే ఘనంగా నిర్వహిస్తాము తిరుపతిలో. ఎందుకంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా పెద్ద సెలబ్రిటీ పెద్ద జనసందోహంతో పెద్దగా సెలబ్రేట్ చేసుకుందాం అనేటప్పటికీ కూడా అది వాయిదా పడేసరికి కూడా ఎందుకంటే హరిహర వీరమల్లు కూడా చాలా ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో కూడా. ఎందుకంటే థియేట్రికల్ బిజినెస్ కూడా ఒక పూర్తి కాకపోవడంతో ఎందుకంటే గతంలో చాలా ఒక బజ్ వచ్చి ఆ తర్వాత ఈ డేట్ పోస్ట్ పోర్ట్స్ వల్ల కూడా ఎందుకంటే ఇప్పుడు థియేటర్లకి పబ్లిక్ రాని పరిస్థితి వల్ల కూడా చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు రీసెంట్ గా ఎగ్జిబిటర్ల సమస్యలు ఎగ్జిబిటర్ల థియేటర్లు ఇవన్నీ ఒక సమస్య కాదు చాలా సమస్యలు దీనికి వెంటాడినట్టు జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ ఎటకేలకు ఇది ఖచ్చితంగా పూర్తి చేసుకొని ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని అంటే పవన్ సినిమా వాయిదా పడడానికి ప్రధానంగా ఈ కొన్ని ప్రొడక్షన్ పనులతో పాటు ఈ విఎఫ్ఎక్స్ ఇలాంటి కొన్ని మిగతా పనులు మిగిలి ఉన్నాయనే ప్రధాన కారణంగా నిర్మాతలు కానీ అక్కడ సినిమాకు సంబంధించిన యూనిట్ నుంచి కొంత సమాచారం అంటుందంటే ప్రధానంగా ఏం కారణమై ఉండొచ్చు అంటే జూన్ 12న కనుక అఫీషియల్గా రిలీజ్ చేయకపోతే దీనికి సంబంధించి అటు సినిమా యూనిట్ నుంచి ఎట్లాంటి ప్రకటన వచ్చే అవకాశం ఉంది, మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఖచ్చితంగా ఇది విఎఫ్ఎక్స్ పనులు కావచ్చు సినిమా ఇతర వర్కులు కూడా పెండింగ్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా పూర్తి చేసే విధంగా కాకపోతే కొద్దిగా ఆర్థిక కష్టాలు అండ్ ఫైనాన్షియల్ సమస్యలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఆ ఫైనాన్షియల్ సమస్యలు కూడా గతంలో ఇతను తీసిన సినిమాలు కూడా వాళ్ళు కూడా వచ్చి ఎందుకంటే ఏఎం రత్నం గారు గతంలో తీసిన సినిమాలు కొంత ఫ్లాప్ గురైనప్పటికీ అవి ఆర్థికంగా నష్టాన్ని మిగిల్చాయి. ఆ నష్టాన్ని కూడా ఇప్పుడు ఈ సినిమాతో అందరూ రావడం డబ్బులు అడగడం ప్లస్ ఛాంబర్ లో కూడా ఈ సినిమా మీద కొంతమంది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమాను మేము ఈ సినిమా రిలీజ్ అయితే మాకు డబ్బులు రావు డబ్బులు ఇప్పించండి అని చెప్పి ఏదైనా బాధ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఛాంబర్లు చెప్పుకుంటారు, ఆ ఛాంబర్ వాళ్ళు తీరుస్తారు. ఆ ఛాంబర్ ద్వారానే వీళ్ళు కూడా సంప్రదింపులు జరిగినప్పటికీ కానీ ఎట్టకేలకు ఇది ఒక కొలిక్కి రాక ఎందుకంటే ఇటు వర్క్ పరంగా కావచ్చు ఇటు క్రియేటివ్ వర్క్ పరంగా కావచ్చు ఇటు ఆర్థిక కష్టాలు కావచ్చు ఏదైతేనేమి ఖచ్చితంగా ఎందుకంటే ఈ సినిమా వాయిదా పడాల్సిన పరిస్థితి అయితే ఎదురైంది. ఖచ్చితంగా ఈ రిలీజ్ వాయిదా పడితే మాత్రం ఓటీటీ డీల్ కూడా రద్దయ్యే ప్రమాదం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళే ఇప్పుడున్న వచ్చే సినిమాలు పెద్ద సినిమాలని ఖచ్చితంగా ఓటీటీ వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు రిలీజ్ డేట్. మనకు ప్రొడ్యూసర్ నిమిత్త మాత్రుడు అవుతున్నాము, సినిమా వాళ్ళు కూడా నిమిత్త మాత్రులై ఓటీటీ వాళ్ళ డిమాండింగ్ ఎందుకంటే వాళ్ళ డిమాండింగ్ సప్లై వాళ్ళ సినిమాకు ఒక పెద్ద రేటు పెట్టి కొనడం వల్ల వాళ్ళకి ఎప్పుడు స్లాట్ ఖాళీగా ఉంటే అప్పుడే రిలీజ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఆ రిలీజ్ కి ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న టైంకి ఇప్పుడు రిలీజ్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఖచ్చితంగా దీని పరిణామం ఎలా ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి. రైట్ శ్రీపాల్, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటు ప్రొడ్యూసర్ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ ని రెమ్యునరేషన్ ని తిరిగి ఇవ్వడం ద్వారా ఆయన తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఇండస్ట్రీలో కానీ అటు ఫ్యాన్స్ నుంచి కానీ ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? అతను డబ్బులు అయితే తీసుకొని మళ్ళీ వాపస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ డబ్బులు ఇచ్చాడా ఇంకో సినిమా కూడా అవకాశం ఇస్తున్నట్టు కూడా తెలిసింది. ఎందుకంటే ఇంకో మరో సినిమా తీసి కూడా నువ్వు గట్టెక్కచ్చు అన్న విధంగా ఏం రత్నం గారికి అయితే భరోసా ఇవ్వడం అని అంటున్నారు. ఎందుకంటే దగ్గర సన్నిహితులు అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వెనక్కి ఇస్తే ఖచ్చితంగా ఆయన ఉదారతను అయితే చాటుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఆ సినిమాకి ఎంతో కొంత మేర ఆయన అయితే ఒక లాభంలో కాకుండా ఎందుకంటే ఆ సినిమాకి హెల్ప్ చేసిన వాడుగా అవుతాడు కాబట్టి ఖచ్చితంగా ప్రొడ్యూసర్ ఆదుకునే ఒక పెద్ద ఉదారత పెద్ద మనసుతో అయితే చాటుకున్నట్టు తెలుస్తుంది. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీపాల్. సో ఇది మొత్తం మీద పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్కు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న వేళ మరికొద్ది రోజుల పాటు దీని విడుదల ఆపుతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అయితే కొంత అప్సెట్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా సినిమా నిర్మాణాంతర పనులు విఎఫ్ఎక్స్తో పాటు కొన్ని కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి పనులు పూర్తి కాకపోవడంతో సినిమాని విడుదల వాయిదా వేస్తున్నట్టుగా నిర్మాతలు త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇక సినిమా నిర్మాణానికి సంబంధించి అలాగే చాలా కాలం పాటు దాదాపు 2020లో సినిమా సెట్స్ పైకి వచ్చింది. అప్పటి నుంచి కూడా దాదాపు 4-5 ఏళ్ల పాటు సినిమా ఇంకా షూటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఖర్చు భారీగా పెరిగిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తాను తీసుకున్న అడ్వాన్స్ నిర్మాతకు తిరిగి ఇచ్చడం ద్వారా తన ఉదారతను చాటుకున్నారంటూ ఇటు ఫ్యాన్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సినిమా మొదలుపెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ సీరియస్గా రాజకీయాల్లో బిజీ అవ్వడం, మరోవైపు జనసేన భారీ విజయం సాధించి పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో కాస్త
సినిమా లేట్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా జూన్ 12న రిలీజ్ అవుతుందంటూ చాలామంది ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. దీనికి సంబంధించి ఇప్పుడు సినిమా వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురైనప్పటికీ కూడా పూర్తిస్థాయి నిర్మాణ పనులు పూర్తయ్యాకే సినిమాను విడుదల చేసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇటు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం నిర్మాతకు డబ్బులు తిరిగి ఇచ్చడం ద్వారా ఆయన గొప్పతనాన్ని చాటుకున్నారంటూ ఫ్యాన్స్ అయితే ఆయన పోగొడుతున్నారు.